సుందరవనాలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దట్టమైన అడవులు, ఉప్పునీటి మొసళ్ళు మరియు గంభీరమైన రాయల్ బెంగాల్ టైగర్స్. ఇక్కడ భూమికి, ఆకాశానికి మధ్య పోరాటం నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఈ అడవిలో ప్రతి అడుగు ఒక సాహసం, ప్రతి గాలి అలజడి ఒక హెచ్చరిక. సుందరవనాల్లో మడ చెట్లు అద్భుతమైనవి. ఇవి ఉప్పునీటిలో కూడా ప్రాణంతో ఉండగలవు. వీటి వేర్లు భూమి లోపలికి కాకుండా గాలి పీల్చుకోవడానికి భూమిపైకి సూదుల్లా పొడుచుకు వస్తాయి. చూడటానికి ఇవి అడవి పరుచుకున్న మృత్యుపాశాల్లా కనిపిస్తాయి. ఇక్కడ సముద్రపు పోటు వచ్చినప్పుడు అడవి సగం నీటిలో మునిగిపోతుంది. పాటు వచ్చినప్పుడు బురదమయంగా మారతుంది. ఈ బురదలో మనిషి అడుగు వేస్తే కూరుకుపోవడం ఖాయం. కాని ఈ భయానక వాతావరణంలోనే ఒక థ్రిల్లింగ్ కథ దాగి ఉంది. అడవి లోపల బోన్ బీబీ అనే దేవతను ఇక్కడి ప్రజలు నమ్ముతారు. అడవిలోకి తేనె కోసం, చేపల కోసం వెళ్లేవారు ఆ దేవతను మొక్కుకుని వెళ్తారు. ఎందుకని? అక్కడ పొంచి ఉన్న పులి కేవలం జంతువు కాదు, అది ఒక మాయావి అని వారి నమ్మకం. గాలిలో కలిసిపోయి చప్పుడు కాకుండా వచ్చి వేటాడటం ఆ పులుల ప్రత్యేకత. ఇక మన కథలోకి వస్తే, ఆర్యన్ అనే 6 ఏళ్ల అబ్బాయి తన తండ్రి అటవీ అధికారి కావడంతో సుందరవనాల అంచున ఉన్న ఒక క్యాంప్కు వెళ్లాడు. ఆర్యన్ చాలా చురుకైనవాడు. ఎప్పుడూ తన వెంట ఒక చిన్న టార్చ్ లైట్, ఒక ప్లాస్టిక్ విజిల్ మరియు తన స్కూల్ బ్యాగ్ ఉంచుకుంటాడు. ఒకరోజు సాయంత్రం ఒక అందమైన రంగుల సీతాకోకచిలుకను వెంటాడుతూ ఆర్యన్ తెలియకుండానే అడవి లోపలికి వెళ్లిపోయాడు. మడచెట్ల వేర్లు వలలా అల్లుకుపోయి ఉన్నాయి. కాసేపటికి వెనక్కి తిరిగి చూస్తే దారి కనిపించలేదు. చీకటి పడుతోదే. పక్షుల అరుపులు వింతగా వినిపిస్తున్నాయి. ఆర్యన్ ఒక చిన్న కాలువను దాటడానికి ప్రయత్నిస్తుండగా నీటిలో ఒక మొద్దు తేలుతున్నట్లు కనిపించింది. కాని అది మొద్దు కాదు, ఒక భారీ ఉప్పునీటి మొసలి. ఆర్యన్ భయపడకుండా తన టీచర్ చెప్పిన మాట గుర్తు తెచ్చుకున్నాడు. జంతువులను చూసి పరిగెత్తకూడదు. తను వెంటనే పక్కనే ఉన్న ఒక మడ చెట్టు పైకి ఎక్కేశాడు. ఆ మొసలి కాసేపు అక్కడే ఉండి తరువాత నీటిలోకి వెళ్లిపోయింది. చీకటి పడింది. ఆర్యన్ చెట్టు పైనే కూర్చుని ఉన్నాడు. అకస్మాత్తుగా అడవిలో నిశ్శబ్దం ఆవరించింది. దూరంగా 2 మెరిసే కళ్ళు కనిపించాయి. అది ఒక రాయల్ బెంగాల్ టైగర్. ఆ పులి చెట్టు కిందకు వచ్చి వాసన చూస్తోంది. ఆర్యన్ తన శ్వాసను కూడా బిగపట్టాడు. తన బ్యాగులో ఉన్న పెప్పర్ స్ప్రే గుర్తుకొచ్చింది. కాని పులి ఏమీ చేయకుండా ఆర్యన్ చిన్న పిల్లవాడని తెలిసిందేమో అన్నట్లు అక్కడి నుండి నెమ్మదిగా వెళ్లిపోయింది. తెల్లవారుజామున ఆర్యన్ తన విజిల్ ఊదడం మొదలుపెట్టాడు. సూర్యుడు పూర్తిగా ఉదయించి అడవి అంతా బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. ఆ శబ్దం విని అడవిలో గాలిస్తున్న తండ్రి మరియు బృందం ఆర్యన్ ఉన్న చోటుకు చేరుకున్నారు. ఆ చిన్నారి ధైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆర్యన్ తన తండ్రి చేతులు పట్టుకుని సురక్షితంగా పడవలో కూర్చుని ఉన్నాడు. తన వెనుక ఉన్న దట్టమైన మడ అడవుల వైపు ఒక్కసారి తిరిగి చూశాడు. ఆ భయంకరమైన అడవి ఇప్పుడు అతనికి ఒక స్నేహితుడిలా కనిపిస్తోంది. ఆ రాత్రి ఆర్యన్కు కేవలం ఒక భయంకరమైన అనుభవం మాత్రమే కాదు, అది ఒక గొప్ప పాఠం. ప్రకృతి ఎంత అందమైనదో అంత శక్తివంతమైనదని అతనికి అర్థమైంది. భయం వేసినప్పుడు పారిపోవడం కంటే ధైర్యంగా చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకోవడం, ఆకలి వేసినా చలిపెట్టినా ఓపిక పట్టడం అతన్ని ఒక లిటిల్ హీరోగా మార్చాయి.